మహిళల ఎడల సమాజం పాలించే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆడపిల్లల మీద అత్యాచారాలు, అవమానాలు తగ్గాలంటే మగపిల్లల్ని పెంచడం మనకు తెలిసి ఉండాలి అని మన ప్రధాని మోడీ గారు చెప్పారు. 100% కరెక్ట్. అది మగపిల్లల్ని పెంచడం ఎలాగో నేర్పించడానికి ప్రభుత్వాలు చేస్తున్న పని ఏంటంట? కుటుంబాలు నేర్పవు, విద్యాలయాలు నేర్పవు, సమాజం నేర్పదు. నేర్పాలని చెప్తే అయిపోదు కదా, దానికి అవసరమైన పథక రచన జరగాలి కదా. ఆడపిల్లలకి పౌష్టికాహార లోపం ఉంది. ఒక మహిళకు కూడా 12 గ్రాముల కంటే మించి రక్తం ఉండదు, 14.5 గ్రాములు ఉండాలి న్యాయంగా అయితే. లైంగిక వేధింపులు 2011లో 2,28,000కి పైన ఉంటే 2022 నాటికి ఆ వేధింపులు 4,30,000 దాకా పెరిగింది. పురుషాధిక్య భావజాలం ఉన్నంతకాలం ఆడపిల్లల్ని సెకండ్ రేట్ సిటిజన్స్ కానీ సమాజం చూస్తుంది. పురుషాధిక్య భావజాలం పోవడం కోసం చేస్తున్న పనేమి లేదు ఇక్కడ. మీడియా, సినిమాలు, పుస్తకాలు అన్నీ కూడా పురుషుడు ఎక్కువ అని చెప్తాయి. అనేక అననుకూల పరిస్థితుల్లో పోరాడి ఆడపిల్లలు చదువుకోవటము, ఉపాధి సంపాదించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇదివరకు ఆడపిల్లలు చిన్న చిన్న జాబ్స్ చేయడానికి బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు షాపుల్లో పని చేయడానికి, హాస్పిటల్లో పని చేయడానికి టీనేజ్లో ఉన్న పిల్లలు వస్తున్నారు. ఒకప్పుడు మెడికల్ కాలేజీలో 30% ఆడపిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు 70% ఉన్నారు. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు అంటే మగపిల్లల ప్రొఫెషన్ అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఆడపిల్లలు సగానికి పైన ఉంటున్నారు. ప్రతి రంగంలోకి వస్తున్నారు ఆడపిల్లలు, పోరాడి చదువుకుంటున్నారు. స్త్రీకి విద్య అవసరం లేదన్న సమాజం ఇది ఒకప్పుడు. ఇన్ని అననుకూల పరిస్థితుల్లో పోరాడి ముందుకొస్తున్న ఆడపిల్లలు ఏదో మేరకి ఖచ్చితంగా వాళ్ళు ప్రోగ్రెసివ్గా అభ్యుదయ భావాలతో ఉన్నారు. వాళ్ళు ఎదుగుతున్న దాన్ని చూసి ఎక్కడ తమ పురుషాధిక్యత పోతుందని భయపడ్డటువంటి మగవాళ్ళు రోజు రోజుకి వెనక్కిపోతున్నారు వీళ్ళు. అందుకని సినిమాల్లో కూడా మేల్ డామినెన్స్ను చూపించే సినిమాలు వస్తున్నాయి. స్త్రీల అనుచితంగా ప్రవర్తించే సినిమాలు, అదే హీరోయిజం అనుకుంటున్నారు. తెలుగులో యానిమల్ అని ఒకటి, అర్జున్ రెడ్డి అనే సినిమా ఒకటి చూసాం కదా, ఎలా ప్రవర్తించారు హీరోలు. ఆడపిల్లలు ప్రోగ్రెసివ్గా ప్రవర్తిస్తుంటే మగపిల్లలు రిగ్రెసివ్గా ప్రవర్తిస్తున్నారు. ఇది ఎల్లకాలం సాగదండి. అసమానతల్లోంచి తేరుకొని ముందుకు రావటం మొదలెట్టిన మహిళలు, ఆడపిల్లలు దాన్ని సంపాదించుకోవడానికి సిద్ధపడతారు. ఆడపిల్లల మీద వివక్ష వలన వాళ్ళ జనాభా తగ్గుతున్నప్పటికీ కూడా సొంత సంపాదన ఉన్నాకనే మేము పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. ఒక బిడ్డకు మించి కనే సమస్య లేదంటున్నారు. మీకైనా సొంత సంపాదన ఉండాల్సింది, మాకు అక్కర్లేదా అంటున్నారు. వీటిని ఎవ్వరూ ఆపలేరు మీ సమాజంలో. సమాజం సజావుగా నడవాలి అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానులే అనే దృష్టి ఉండాలి. తల్లిదండ్రుల ఆస్తులన్నీ మగపిల్లలకి ఇచ్చి అమ్మాయిలకి వరకట్నం పేరుతో కొంత ఇదిలిచ్చి పంపిస్తున్నారు. ఏం తమ ఇవ్వదలుచుకున్న ఆస్తిని తనకున్న అమ్మాయి అబ్బాయి ఇద్దరికి సమానంగా ఇచ్చేస్తే వరకట్నం కూడా ఏముంటుంది? ఆస్తికే వారసురాలు అవుతారు కదా. దానికి ఇంకా తల్లిదండ్రుల తరం మానసికంగా సిద్ధం కాలే. దానికి ప్రతిగా ఆడపిల్లలు అసలు నువ్వు ఇచ్చేది ఏంటి నాకు, నేను చదువుకుంటే నేనే సొంతంగా సంపాదించుకొని అభివృద్ధి అవుతా, మీ దయాదాక్షిణ్యం మీద బతకాల్సిన పని ఏంది? తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తిపాస్తుల మీద బతకాలనే కోరుకోవడమే సరైనది కాదు. అటువైపు ప్రయాణం చేస్తున్నారు. ఈ రకమైన దృష్టి ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ రావడం మొదలైంది. సొంతంగా సంపాదించుకోవాలి, నా కాళ్ళ మీద నిలబడాలి, ఎవరి మీద ఆధారపడకూడదనే ధోరణి. ఇది తప్పేం కాదు. ఇది చిన్నప్పుడు ఎంతో అల్లారుముద్దుగా పిల్లల్ని పెంచుకుంటాం. చదువుకునే టైంలో 3 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుంటాం. ఒక బెడ్రూమ్ భార్యాభర్తకి, ఒకటి అమ్మాయికి, ఒకటి అబ్బాయికి అని కట్టుకుంటాం. ఇంటర్లోకి వచ్చి రాగానే అబ్బాయిలు అమ్మాయిలు ఎగిరిపోతారు, వేరే చోటకు పోతారు చదువుకోవడానికి. ఇక పోవడం అంతే, ఇంటికి వచ్చేదే లేదు. వాళ్ళ 2 రూములు కూడా మీరే ఊడ్చుకోవాలా, తప్పదిక. ఇల్లు నీట్గా ఉండాలంటే అదంతా మీరు అటెండ్ కావాల్సింది. వాళ్ళు ఇక్కడికి రాకపోవడమే కాదు, మీకంటే ఎక్కువ సంపాదించుకుంటారు. ఇంతకంటే మంచి ఇల్లు, ఇంతకంటే పెద్ద ఇల్లు, ఇంతకంటే సౌకర్యవంతమైన ఇల్లు కావాలని
దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా నీ ఇంటికి ఎందుకు వస్తారు? మీరు ఈ సంగతి ముందే తెలిస్తే ఇన్ని రూములు లేకుండా కట్టుకుని ఉన్నాను కదా అంటారు. మీరు ఏం తెలియదు, ముందు నువ్వు స్వయంగా అనుభవించి తెలుసుకుంటావు. ఎవరైనా చెప్పినా వినే పరిస్థితి ఉండదు. సరే, చేతిలో డబ్బులు ఉన్నాయి, ఆదాయం ఉంది కాబట్టి పెద్దలు కట్టుకుంటా అనొచ్చు. దాని గురించి కాదు సమస్య. ఆడపిల్లలు కూడా అసెప్ట్ చేసుకుని మా అంతటి మేము గౌరవంగా ధైర్యంగా బతుకుతామనే ఒక ధోరణి ఈ 20-30 ఏళ్ళ నుంచి పెరిగింది. ఇది అనివార్యంగా పెరిగే ధోరణి. అంతేకాకుండా సమాజం అంటే ఆడపిల్లలు మగపిల్లలే ఉంటారని కాదు. ఈ మధ్యలో రకరకాల వాళ్ళు ఉంటారు. LGBTQ అంటారు వాళ్ళని. లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ఇంకా ప్లస్ ఎన్ని రకాలు ఉన్నారు. ఇవన్నీ కూడా సహజమైన జెనెటిక్ మేనిఫెస్టేషన్స్ అని ఈరోజు సమాజము, సైన్స్ గుర్తిస్తూ ఉంది. మగవారికి ఆడవారికి సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో అంత గౌరవము LGBTQ+ వీళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిందే అనే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉంది. ఇంకా పురాతనమైన భావజాలం కలిగి అదే గొప్ప భావజాలం అని నమ్మించి జీవిస్తున్న కొన్ని సమాజాల్లో వివక్ష ఉండొచ్చు ఎడల, కానీ అది ఎంతో కాలం నిలవదు. సీ దెమ్ యాజ్ ఈక్వల్స్. ఆడపిల్లలు మగపిల్లలు ఈక్వల్స్గా ఉండాలంటే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. దాంతోపాటు అన్ని రకాల జెనెటిక్ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా ఈక్వల్సే అనే ఒత్తిడి కూడా ఈరోజు పెరుగుతూ ఉంది. కొన్ని దేశాల చట్టాలు కూడా అనుగుణంగా మారినాయి.